నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు కమిటీ హాల్ ప్రారంభోత్సవంలో కూకట్పల్లి ఎమ్మెల్యే వ్యాఖ్య ఏకాంతంగా తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగాల్ వెల్లడి విశాఖలో బుద్ధిస్టు సంఘాల నిరసన బౌద్ధ క్షేత్రంపై నిర్మాణాలు చేపట్టకూడదని విజ్ఞప్తి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతల ధర్నా ఎల్ఆర్ఎస్ జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్ విజయనగరం జిల్లాలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డీటెయిల్స్ కలితే కుక్కట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ మాతాజీ నగర్ లో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బేగంపేట డివిజన్ లోని అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరించినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. అలాగే కాలనీల్లో బస్తీల్లో రోడ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నిధులు విడుదల చేశారని పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ తరుణి తెలంగాణ ఉద్యమకారులు కాంచన తదితరులు పాల్గొన్నారు. మహిళల కోరిక మేరకు ఎప్పటి నుంచో మహిళలు మేము ఇక్కడ కనీసం కూర్చొని మాట్లాడుకోనికి లేదంటే ఇమ్మీడియట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని భాగంగానే మళ్ళీ కూడా మాతాజీ కాలనీ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్లను అన్ని కూడా కంప్లీట్ చేశాం. 42 లక్షల రూపాయలతో రోడ్లు కూడా అన్ని కూడా టెండర్ అయిపోయాయి. ఈ వీకుల్ని అది కూడా కొబ్బరికాయ కొట్టేస్తాం. ఏ ప్రాబ్లం లేకుండా వచ్చే ఆలోచన. అదేవిధంగా బేగంపేట డివిజన్లో బ్రహ్మాండమైన ఉన్నటువంటి గ్రేవ్ గార్డ్ని 4,60,00,000 రూపాయలతో అది కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. అది కూడా తొందరనే కేటీ రామారావు గారితో అది కూడా ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. బేగంపేట ఉన్నటువంటి సమస్యలన్నీ ఎప్పుడో 30-40 సంవత్సరాలు నుంచి బాధపడుతున్న సమస్యలన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్ని కంప్లీట్ చేసుకున్నాం. మా కేటీ రామారావు గారు బేగంపేట డివిజన్ విషయంలో పెద్ద మనసుతోని మొన్న నేను ఇట్లా పోయి గ్రేవ్ గార్డ్ విషయంలో 3.5 ఎకరాలు ఉంది బాగు చేయాలంటే 4,62,00,000 ఇమీడియట్ ఇవ్వడం, దాని ఇమీడియట్ టెండర్ కూడా రావడం అనేది జరిగింది. నిజంగా మీ అందరి ద్వారా బేగంపేట తరపున అందరి తరపున ప్రజల తరపున కేటీ రామారావు ఉదయపూర్గా ధన్యవాదాలు. బేగంపేట మాతాజీ నగర్ లో కమిటీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడానికి కృష్ణారావు గారు వచ్చారు. వారి చేతుల మీదుగానే కమిటీ వాళ్ళు 15 లక్షలు పెట్టి నిర్మించడం జరిగింది. ఇంకా రోడ్లు కూడా చాలా బాగా చేశారు. మన కేసీఆర్ గారు రోడ్లు కూడా బాగా చేశారు. ఇంకా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు మన రెవెన్యూకి వచ్చారో జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఎప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే ఇది ఒక సుదీర్ఘ ఘట్టమని అందరూ కూడా ఎంత ఆలోచన చేసి కూడా చేయలేకపోయారు. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఊరూరా కూడా సంబరాలు జరుగుతాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఏకాంతంగా ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో పాలక మండలి నిర్వహిస్తుందన్నారు. ప్రతినిత్యం 13,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారని సింగాల్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలోనూ కేవలం దర్శనం టికెట్లు కలిగిన భక్తులనే తిరుమలకు అనుమతిస్తామన్నారు. భక్తులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని కోరారు. వార్షిక సాలగట్ల బ్రహ్మోత్సవంలో ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు అధిక మాసం రావడం వల్ల వచ్చే నెల 16 నుంచి 24 తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవంలో నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాం. టీటీడీ బోర్డు కరోనా వ్యాధిలో ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా సమీక్షించుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు సాలగట్ల బ్రహ్మోత్సవంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఆగమ అడ్వైజర్స్, ప్రధాన అర్చకులు, స్వాములు వీళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఆగమోక్తంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆ ప్రణాళికలు అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్తం,
ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాలకి ముందు ఉన్నటువంటి మంగళవారం దేవాలయంలో శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. అయితే బ్రహ్మోత్సవం సందర్భంగా ఇవాళ మనం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కూడా తక్కువ మందితోనే సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. తిరుమలలో ఉన్నటువంటి దేవాలయంలో ఆనందం నుంచి మొదలుకొని బంగారు వాకిలి, ఉప దేవాలయాలన్నీ, పూజా సామాగ్రి ఇవంతా కూడా శుద్ధి చేసేటువంటి కార్యక్రమం అటువేమో అర్చక స్వాములు, ఇటువేమో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి చేసేసుకున్నాం. ఇవంతా అయ్యాక పవిత్ర పరిమళ జలంతో ఈ దేవాలయం అంతటా కూడా ప్రోక్షణం చేసుకొని ఆ తర్వాత ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా నిర్వహించుకొని మళ్ళీ భక్తులకి 10:30 తర్వాత సర్వదర్శనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులందరి కోసం చేసినటువంటి ఏర్పాట్లు టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా మిగతా సీనియర్ అధికారులందరూ కూడా టైం టు టైం సమీక్షించుకుంటూ కరోనా వ్యాధిలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము అటువేమో భక్తులు దర్శనం చేసుకోవడం, ఇటువేమో కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని ఎవరికి మళ్ళీ కరోనా వల్ల ఇబ్బంది రాకుండా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక విశాఖలో బుద్ధిస్టు సంఘాలు నిరసన బాటపట్టాయి. తొట్లకొండ బౌద్ధరామ సమీపంలో ఏపీ ప్రభుత్వం నూతన రాష్ట్ర అతిథి గృహం నిర్మించ తలపెట్టిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాబోధి సొసైటీ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. భీమ్లీ బీచ్ వద్ద తొట్లకొండ బౌద్ధ క్షేత్రంపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సూచిస్తూ 1969 చట్టం కూడా ఉందని, గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ 14 ఎకరాల స్థలాన్ని ఫిలిం సొసైటీకి కేటాయిస్తే నిరసనలతో అడ్డుకున్నామని బౌద్ధ సంఘాల నేతలు తెలిపారు. వారసత్వ సంపదగా ఉన్న పురాతన స్థలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బౌద్ధ సన్యాసి ధర్మభిక్షు డిమాండ్ చేశారు. తొట్లకొండకు చెందిన రక్షిత ప్రదేశంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయింపు చట్టవిరుద్ధమని, అతిథి గృహం నిర్మాణం కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 1353ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో మరి కలెక్టరేట్ దగ్గర మరి శాంతి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మరి మీకు తెలుసు, భీమిలి బీచ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ మీద ఉన్నటువంటి ఆ బౌద్ధ క్షేత్రాన్ని మరి దాంట్లో 20 ఎకరాలని మరి ఏదైతే ఇళ్ల స్థలాలకి లేదా గెస్ట్ హౌస్ కేటాయించారో అది చట్ట విరుద్ధమని, అది 1969 పర్యాటక యాక్ట్ ప్రకారం అక్కడ ఎలాంటి కట్టడాలు చేయకూడదు అనేటువంటిది పురావస్తు శాఖ మనకు తెలియజేస్తుంది. సో ఈ కొండ చుట్టూతా దాదాపు 3133 ఎకరాలు పైచులకు అది బౌద్ధ క్షేత్రానికి సంబంధించింది. కాబట్టి ఎలాంటి కట్టడాలు చేయకూడదు అనేటువంటిది జీవో 314 జీవో మనకు తెలియజేస్తుంది. కానీ గతంలో గత ప్రభుత్వం 14 ఎకరాలు అక్కడ వైజాగ్ ఫిల్మ్ సిటీకి రాస్తే నిరసన వ్యక్తం చేసి ఆప్ చేయడం జరిగింది. మరి ఇండియన్ నావీకి 60 అడుగుల రోడ్డుని గేటు లోపల నుంచి కేటాయించినప్పుడు అడ్డుకోవడం జరిగింది. మరి ఇన్ని దురాగతాలు, ఆక్రమణలు జరుగుతున్నాయంటే అది బౌద్ధం పట్ల చిన్న చూపేని మనం తెలియజేసుకోవచ్చు. మరి బౌద్ధం అనేటువంటిది విశ్వవ్యాప్తం మానవ శాంతిని కోరుకునేది. కాబట్టి ఇది పర్యాటక కేంద్రం అనేటిది గతంలోనే నిర్ణయించబడింది. మరి ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. కాబట్టి మన వైజాగ్కి ఇది ఒక తలమానికం. కాబట్టి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారు మరి దీన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని ఆ పర్యాటక క్షేత్రాన్ని అభివృద్ధి చేసి మరి ప్రజలకి వారసత్వ సంపదగా అందజేయాలని మేము మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కలెక్టర్ కూడా మరి విజ్ఞాపన లెటర్ మేము అందజేస్తామని తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఎల్ఆర్ఎస్ జీవో ఉపసంహరించుకోవాలని, ప్రజా వ్యతిరేక జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని, దీనివల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, రాజు, మాజీ ఎంపీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపైన భారం అనేకమైనటువంటి భారం వేసింది. మరి అలా వాళ్ళు బొంబాయో, దుబాయో, బొగ్గుబాయిలకు పోయి ఇలా రూపాయి పైసా కూడబెట్టి మరి పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకుంటే విద్యను అభ్యసించడానికో కూడబెట్టినటువంటి ప్రతి పైసను కూడా ఈరోజు ఒక ప్లాట్ కొనుక్కొని భవిష్యత్తులో అమ్ముకుందామనే ఉద్దేశంతో కొనుక్కుంటే ఇలా ఈ ప్రభుత్వము
ప్రజలపై అనేకమైనటువంటి భారాన్ని వేస్తుంది. మరి బేసిక్ ఛార్జీలతో పాటుగా ప్లాట్లో ఉన్నటువంటి వాల్యుయేషన్లో 14% ప్రజలపై భారం వేస్తూ, అదేవిధంగా ఉన్నటువంటి దారులకు 20 ఫీట్లను 30 ఫీట్లు చేస్తూ అలా భూమి కోల్పోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి అలా మీరు 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మరి 7 సంవత్సరాల్లో ఒక్కొక్క ప్లాటు, కొన్ని ప్లాట్లు 7 నుంచి 7 కూడా మారినాయి. మరి అప్పటి నుంచి ఏం చేశారు, మీరు గుడ్డి కళ్ళతో ఉన్నారా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ వేసినటువంటి ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మరి అదేవిధంగా ఇవాళ కటప్ డేటు వచ్చే నెల అక్టోబర్ 15 అని చెప్పి మెడ మీద కత్తి పెట్టే విధంగా అనే చంద్రంగా కూడా ఈ రాష్ట్రము ప్రజలపై మోపుతా ఉంది. మేము వెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మద్దతు ప్రజలపైన భారపడుతుంది తప్పితే ఉన్నత వర్గాలపైన పడలేదు. కాబట్టి వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు బాగుపడతాయి అనుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత ప్రతి సామాన్య ప్రజల కంటి విరుస్తూ ఒక్కొక్క పథకం తీసుకొస్తా ఉన్నాడు. నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళను కూడా మోసం చేయడం జరిగింది. నిధులు నియామకాలు అంటూ నియామకాల కోసం పోరాడిన యువత ఈరోజు పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇవాళ రేపు ఏ ప్రజలనైతే నువ్వు నమ్మించి అధికార పీఠం ఎక్కినవో ఆ ప్రజలను ఒక్కొక్కరిని గొంతుకోసే విధంగా ఈ పథకాలు ప్రవేశపెడతారు. ఇక ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని విస్మరిస్తుందని అన్నారు. దేవాలయాల దాడుల విషయంలో ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా సేవా సప్తాహం నిర్వహించుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేదవాళ్ళని ఆదుకునే విధంగా అనేక రకాల కార్యక్రమాలు రూపకల్పన జరిగింది. దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ పరమావధిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు, ముఖ్యంగా స్వచ్ఛ భారత్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిర్మూలించడం, అలాగే ప్లాంటేషన్ కార్యక్రమాలు, అలాగే నీటి ఎద్దడిని తగ్గించే విధంగా నీటి సంరక్షణ చర్యలు, వీటిని అన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లే పని చేయటం జరుగుతుంది. అలాగే దివ్యాంగుల్ని, అలాగే అనేక రకాల అన్నార్థులను కూడా ఆదుకునే రకంగా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈరోజు విజయనగరంలో మొదటి కార్యక్రమం పళ్ళ పంపిణీ, అలాగే శానిటైజర్స్, మాస్కులు కూడా పేదవాళ్ళకి పంపించే విధంగా అన్ని స్లమ్ ఏరియాస్లో కూడా పంచే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన జరిగింది. అలాగే రేపు ఎల్లుండ వరుసగా 7 రోజులు 7 కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు కూడా ఆదరించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో అనేక రకాల విషయాలు ఏవైతే జరుగుతున్నాయో వీటి పట్ల కూడా మేము ఆందోళన చెందుతున్నాం. ముఖ్యంగా హైందవ ధర్మానికి సంబంధించిన అనేక రకాల ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక దేవాలయాలపై దాడులు, అనేక రథాల యొక్క దగ్ధం, అలాగే మొన్న రాజమండ్రిలో వినాయకుడి యొక్క విగ్రహాన్ని అపవిత్రం చేసిన కార్యక్రమాలు, ఈ విధంగా ఇవి పెరిగిపోయాయి. కనుక ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండి వాటిని తగ్గించే ప్రయత్నం, అన్ని చోట్ల భద్రత పెంచే అవసరం కూడా ఉంది అని చెప్పి కోరుతున్నాం. అలాగే అన్ని మతాల మధ్యలో ఒక సఖ్యతతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. ఒక సంఘర్షణ వాతావరణం తీసుకురాకుండా ఉండేటట్టు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. అయితే ఈ ప్రభుత్వం హైందవ ధర్మం పట్ల ఆలోచన లేని కారణంగా ఎండోమెంట్ అంటే దేవుడికి మనం ఇచ్చిన నిధుల్ని పక్కదారి మళ్లించి అనేక రకాల ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుతుంది. ఇది చాలా దారుణం అని చెప్తున్నాం. ఏదైతే నవరత్నాలకు సంబంధించిన డబ్బులు బ్రాహ్మణ కార్పొరేషన్కి, అంటే బ్రాహ్మణులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎండోమెంట్ డబ్బులు ఇవ్వాలి అని ఒక ఆలోచన, ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచనలు, అలాగే అర్చకులకి ఇచ్చే డబ్బులు ఎండోమెంట్ని తీసుకురావడం, అదే సమయంలో అనేక మంది పాస్టర్లకు కానీ మూలాలకు కానీ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చే విధంగా ఆలోచన, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పి మేము ప్రశ్నిస్తాం. కనుక ఒక ధర్మాలయ వ్యవస్థ ఉంది ఈ రాష్ట్రంలో, ఆ వ్యవస్థల ఆధారంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పండి. కావాలంటే క్రిస్టియన్ కార్పొరేషను, మైనారిటీ ముస్లిం కార్పొరేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి వచ్చే నిధులు వాళ్ళు ఇచ్చేటట్టు వాటి ద్వారా వాటికి వితరణ జరిగే విధంగా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఏ విధంగా ఎండోమెంట్ బోర్డు పెట్టిందో ఆ విధంగానే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బోర్డు పెట్టి ఆ చర్చలు. ఢిల్లీ అల్లర్ల కేసులో సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ఇతర సిపిఎం నాయకుల అరెస్టుపై సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు.
కేంద్రం నియంతృత్వ విధానంతో తమను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరును సిపిఎం వామపక్ష పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. మతోన్మాద విధానాల ద్వారా ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి, మతతత్వ భావాలను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శలు చేస్తున్నారు. ఈరోజు ప్రశ్నించే గొంతులను నొక్కాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఒకవైపు ప్రజల్ని చీల్చి తమ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి. అట్లాగే ప్రభుత్వం అనుసరించే ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వామపక్ష నాయకులు ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం యేచూరి పైన, అదేవిధంగా ఇతర మేధావుల పైన, ప్రొఫెసర్ల పైన, విద్యార్థి సంఘాల నాయకుల పైన ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేసి జైళ్లలో మగ్గేటట్టు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ హక్కుల్ని, తమ సమస్యల్ని ప్రశ్నించే అధికారం రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలని ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఉపేక్షించరాదని, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెల్లుమద్ది గ్రామంలో సుమారు 50 మంది యువకులు బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వారికి పార్టీ ఖాండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెల్లుమద్ది గ్రామంలో వచ్చిన యువకులందరికీ కూడా బీజేపీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అది పెద్ద ప్రజాస్వామ్య దేశం. 15 కోట్ల సభ్యత్వం ఆషామాషి కాదు. ఇప్పుడు వేరే పార్టీ సభ్యత్వం లేకనో, వర్క్స్ ఇస్తామనో, మభ్యపెట్టో ఎంచుకున్న సభ్యత్వం లక్షలాది మంది, వేలాది మంది యువకులు. మన గత పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలకు సంజయ్ ఎవరు తెలియదు, నరేంద్ర మోడీ ఎవరు తెలియదు, అమిత్ షా ఎవరు తెలియదు. అంటే 70 సంవత్సరాల తర్వాత ఈ వాతావరణాన్ని ఈ ప్రజాస్వామ్య దేశంలో నేషనాలిటీ అంటే ఒక జాతీయత వైపు మళ్ళించిన ఘనత ఎవరిదంటే మనందరిది, మీది కూడా యువకులు. సంజయ్ ఉన్న విశ్వాసం, నరేంద్ర మోడీ గారు మీద విశ్వాసం, దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద విశ్వాసం కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఇక్కడ కలిపి వస్తూ ఉంది. మనందరికీ ఒకరికొకరికి సంబంధం ఉండదు. జాతీయవాదే మనం బతికిస్తూ ఉన్నాం. మరి 70 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ బ్రతికే కారణం ఏంటంటే కూడా సిద్ధాంతం ప్రాతిపదిక. మరి మండలంలో కూడా హనుమంతన్న, నేను కానీ, ఇప్పుడు మల్లారెడ్డి కానీ కొన్ని 20 సంవత్సరాలు కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆ సిద్ధాంత నిబద్ధత బీజేపీ కట్టుకుంది. మరి వేరే పార్టీలతో అన్వయించుకునే పరిస్థితి లేదు. వాళ్ళెవరు కూడా మనతో అన్వయించుకునే పరిస్థితి లేదు. కేవలం అధికారం కోసం, అధికార ప్రాకులాట కోసం, కుటుంబ పాలన కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజాప్రతినిధులు తప్ప పార్టీ కార్యకర్తలు లేని పార్టీ ఏదైనా మిగిలింది అంటే కేవలం ఒక టీఆర్ఎస్. అది గుర్తుపెట్టుకొని తమ్ముడారు. మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నాయకులతోని, నాతోని కానీ మండలంలో ఉన్న పార్టీ నాయకులతో అంత సంబంధం లేకుండా కూడా మీరు భారతీయ జనతా పార్టీకి పెద్ద విశ్వాసంతో సంజయ్ నాకు అవకాశం ఇచ్చింది. ఈరోజు జన 20-30 మంది యువకులు ఏదైతే ఉంటారో నేను చెప్తాను, అనేకమైన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఇస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ 17 సెప్టెంబర్ మీరందరూ కూడా, మనందరం కూడా చూస్తున్నాం సోషల్ మీడియా. అధికారం రాకముందు ఉద్యమ పార్టీ కూడా నాడు తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్కి ఏదో మాట్లాడి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏం నష్టం జరిగిందని అడుగుతా ఉన్నాడు. మరి ఇప్పుడే నష్టం జరిగిందని సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఒక మాట చెప్పే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీగా మన మూల సిద్ధాంతం. నా చిన్నప్పటి నుంచి కూడా 40 ఏళ్ళగా చెప్తా ఉన్నాం, 370 అధికారం రద్దు కావాలని. ఈ చేతులతో గోడ మీద రాసిన రాతలే ఇప్పటికి కూడా చాలా సీనియర్స్ కూడా ఊహించలేవు. 370 అధికారం రద్దు ఎవరు ఊహించలేవు. ఇక కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఢిల్లీ అల్లర్ల ఘటనలో సీతారాం యేచూరిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాలరాజు, సిపిఎం జిల్లా నాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐయు, బీజేఎస్ పార్టీల ఆధ్వర్యంలో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న బలితెగింపు చర్యలకు నిరసనగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన చేయడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో జరిగిన జేఎన్యూ యూనివర్సిటీలో జరిగిన గొడవలకు కారణం
సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, అదేవిధంగా జైత్రీ ఘోష్, అదేవిధంగా అనేక మంది మేధావులపై ఈరోజు అక్రమ కుట్ర కేసులు బనాయిస్తున్నారు. వాటిని వెంటనే రాజ్యాంగానికి విరుద్ధంగా దాడులు జరుగుతున్న సందర్భం ఇది. దీన్ని అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఖండించాల్సిన సమయం ఇప్పుడు. రాజ్యాంగబద్ధంగా అందరికీ ఒకే రాజ్యాంగం ఉండాలి భారతదేశంలో. అందుకు విరుద్ధంగా అక్రమ కేసులు నిర్వహించడం, దాడులు చేయడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదం చేస్తున్నారు. ఇది క్షమించడానికి నేరం. ఇకనైనా అన్ని ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ టీచర్స్ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలి. ఈ విధంగా వదిలేస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్ల ప్రమాదం ఎంతైనా ఉంది. ప్రజలు గ్రహించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఎంపీపీ బైరగుని లావణ్య ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. 1,61,100,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి రేణుక, చందుర్తి రుద్రంగి, ఉమ్మడి మండలాల సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క సహకారంతో మరి ఈ రోజున దాదాపుగా 103 చెక్కులను ఈ రోజున చందుర్తి మండల వ్యాప్తంగా కూడా మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల పుట్టినటువంటి తల్లిదండ్రులు బాధపడద్దు, వారందరికీ కూడా మేనమామగా నేనున్నాను, మేనమామ కట్టంగా నేను తప్పకుండా ఆడపిల్లలు పుట్టినటువంటి కుటుంబాన్ని ఆదుకుంటానటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం మన రాష్ట్రంలో ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించేటువంటి ఏకైక వివాహం అయ్యే సమయం వరకు కూడా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు సీఎం కేసీఆర్ గారికి దక్కుతుంది. ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. అదే ఎమ్మెల్యే సార్ కింద నేను పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నానని మరొకసారి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సర్కార్ మనకు అందిస్తుంది 1,116,000 రూపాయలు. మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెళ్లి చేసి ఆడబిడ్డల పిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారు. ఆ ఘనత కూడా ఈరోజు సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన చందుర్తి మండల కేంద్రంలో ఇంత కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా మనకు 103 చెక్కులు రావడం జరిగింది. అదేవిధంగా మనకు అక్షరాల 1,61,60,000 రూపాయలు రావడం జరిగింది. నేను కూడా ఎమ్మెల్యే గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాకుండా షాదీ ముబారక్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు రావడం జరుగుతుంది. గర్భవతులైనప్పుడు పౌష్టికాహారం ఇస్తున్నారు. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ గారి కిట్టు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన దాదాపు 100 మంది నేతలు ఎమ్మెల్సీ కస్టడీ నారాయణ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీని కలిసి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 3కి ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే నియామక పత్రాలను అందించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన తమకు ఇప్పటి వరకు నియామకాలు జరపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంపికైన 104 మందికి నియామక పత్రాలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. 2018లో గ్రూప్ 3కి రాసి సెలెక్ట్ అయిన అభ్యర్థులం సార్. మాలో చాలామంది కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్నాం సార్. కానీ ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాల కన్నా ముందు మేము ఎగ్జామ్ రాసి జాబులకు సెలెక్ట్ అయ్యాం సార్. గ్రామ వార్డు సచివాలయ జాబుల్లో జాయిన్ అయ్యి సుమారు 1 ఇయర్ కావస్తుంది మాకు. ఇప్పటి వరకు మేము చేసిన శాలరీ మొత్తం కూడా మేము వెనక్కి కట్టాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అదే కాకుండా సుమారు దానివల్ల మాకు 2 లక్షలు అనేది సుమారు లాస్ మాకి. అలాగే ఇప్పటి వరకు మేము గ్రామ వార్డు సచివాలయాలే కాకుండా పంచాయత్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి మా రిజల్ట్ 2018 నోటిఫికేషన్ అండి. రిజల్ట్ వచ్చి సుమారు 1 ఇయర్ కావస్తున్న ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు 13 జిల్లాలు 12 జిల్లాలు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి పోస్టింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మాకు కూడా సుమారు నెల 15 రోజుల క్రితం అంటే ఆగస్టు 10వ తారీఖున మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఓన్లీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మాత్రమే ఇవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మాత్రమే ఇవ్వాలి. కానీ కొంతమంది అధికారులు దీన్ని
అధికార జాప్యం చేసి మమ్మల్ని చాలా విధాలకు ఇబ్బంది పడుతున్నారు. మేమందరం పేద కుటుంబాలకు చెందిన వాళ్ళం సార్. మేమందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక పరంగా ఈ కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంపై చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము, జిల్లా యంత్రాంగం దృష్టికి అందరికీ తీసుకెళ్ళినప్పుడు కూడా ఎవరు మా విషయాన్ని పట్టించుకోలేదు. ఏపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది గ్రేడ్ 4 పంచాయత్ సెక్రటరీ. అయితే 2020 ఫిబ్రవరిలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మిగతా జిల్లాలన్నీ కూడా రిక్రూట్మెంట్ చేసి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ విశాఖపట్నం జిల్లా మాత్రమే రిక్రూట్మెంట్ చేసి శాలరీస్ ఇవ్వకుండా వీళ్ళని ఖాళీగా కూర్చోబెట్టడం జరిగింది. అంటే సుమారుగా 6 నెలల పాటు శాలరీ వీళ్ళు మిస్ అవ్వడం జరిగింది. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ గత నెల 10వ తారీఖున కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేయించారు. కానీ జగన్ గారి పాలనకు యువత ఎంతో అవసరం. అటువంటి యువత ఇది కూడా 12 పోస్టులు ఇవి ఏపీఎస్సీ గ్రేడ్ 4 అంటే. అటువంటిది 12 జిల్లాలకు జరిగి 13 జిల్లాలు విశాఖపట్నం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. వీరికి న్యాయం చేకూర్చవలసిందిగా పోస్టింగ్లు ఇచ్చి జగన్ గారు మేలు చేకూర్స్తే వారికి తగ్గట్టు పరిపాలన సామర్థ్యం గల యువకులు వీళ్ళంతా అని చెప్పి తెలియజేసిన వెంటనే పోస్టింగ్ ఆర్డర్ కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కమిటీ హాల్ ప్రారంభోత్సవంలో కూకట్పల్లి ఎమ్మెల్యే వ్యాఖ్య. ఏకాంతంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగాల్ వెల్లడి. విశాఖలో బుద్ధిస్టు సంఘాల నిరసన. బౌద్ధ క్షేత్రంపై నిర్మాణాలు చేపట్టకూడదని విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతల ధర్నా. ఎల్ఆర్ఎస్ జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్. విజయనగరం జిల్లాలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నమస్కారం.